రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించడం అది ముఖ్యమైన దేవుని యొక్క చిత్తం. కాబట్టి యేసు ప్రభు కూడా అందుకే మనందరి కోసం వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి మన సహవాసం యొక్క విలువలు కూడా ఏంటంటే యొక్క అపోస్తులైన పౌరులాగా మన పాత జీవితం పాప జీవితం అంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నూతన జీవితాన్ని మంగళపూరి ఎలా అది మూలకి వెళ్ళి కొన్ని రోజులు ఉంటే ఉపవాసం ఏమింది అనకుండా మంగళపూరికి ఎలా మారిపోయింది? చేతాబాగుసరిగా మరి మంగళపూరికి మారిద్దా? అలాగే మరి సౌలు యొక్క జీవితం పూర్వం మంగళపూరిలాగా ఉంది, కానీ మనం మారిన తర్వాత దేవుడు దర్శించిన తర్వాత చేతాబాగుసరిగా నేను సంతోషకరంగా ఆయనలో గొప్ప మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి చెప్పడం ఆయనలో ఉన్న గొప్ప మాట. ఆ వాక్యం దరిదాపుగా నేను రోజు ప్రార్థన చేసుకున్నాను. పౌలు ఎలా సాక్ష్యం చెప్పాడో నేను కూడా అలాంటి సాక్ష్యం చెప్పాను. ఇంకా పౌలుగా ఉంటాడు, నేను ప్రధాన పాపుల్లో ప్రధాన పాపిని అని ఎవరు చెప్పారు? మొన్న ఈ వారంలోనే మనం చెప్పుకున్నాం. నేనేం చెప్పాను? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? పాపుల్లో ప్రధానులను అని ఆయన గ్రహింపయింది. ఆ వాక్యం చదివిన తర్వాత నా గ్రహింపు ఏం చెప్పాను? ప్రధాన పాపుల్లోనే నేను ప్రధానుడను అని దరిదాపు మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు పాపుల్లో ప్రధానులు అన్నాడు, కానీ నేను మాత్రం ప్రధాన పాపుల్లోనే ప్రధానుడను. దేవుని అడగక ముందుగా ఈ ప్రపంచంలో నేను అంత మంచోడు లేడనుకున్నాను. వారు మనసు పొందిన తర్వాత దేవుడు తెలిసిన తర్వాత ఈ ప్రపంచంలో నాకన్నా ఘోరమైన పాపి